కాంగ్రెస్ నేత ద్రోణంరాజు శ్రీనివాస్ ల్యాండ్ గ్రాబింగ్ వివాదంలో చిక్కుకున్నారు. తన భూమిని మాజీ ఎమ్మెల్యే ఆక్రమించారంటూ ఒక వ్యక్తి పోలీసులను ఆశ్రయించాడు. మరోవైపు 40 ఏళ్లుగా తమ అధీనంలో ఉన్న ఈ భూమికి సంబంధించిన డాక్యుమెంట్లతో వస్తే తిరిగి అప్పగించడానికి సిద్ధమంటున్నారు ద్రోణంరాజు. విశాఖ జిల్లా పెందుర్తి మండలం లక్ష్మీపురంలోని ఖరీదైన భూమి వ్యవహారంపై కొద్ది రోజులుగా వివాదం నడుస్తోంది. సర్వే నంబర్ 81/1లో 11 ఎకరాల 68 సెంట్ల భూమి తిరుమలరాజు నరసింహారాజు కుటుంబం ఆధీనంలో ఉంది. ఈ భూమికి ఆనుకుని ఉన్న డీఫామ్ భూమి 40 ఏళ్లుగా ద్రోణంరాజు శ్రీనివాస్ కుటుంబం ఆధీనంలో ఉంది. డీఫామ్ భూముల్లో ఉన్న సరుగుడు తోటలను నరికించిన శ్రీనివాస్ వాటి స్థానంలో తిరిగి మొక్కలు నాటించేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో డీఫామ్ భూమితో పాటు పొరుగునే ఉన్న తిరుమలరాజు నరసింహారాజుకు చెందిన భూముల్లోకి ద్రోణంరాజు మనుషులు ప్రవేశించారనేది ప్రధాన ఆరోపణ. స్వయంగా మాజీ ఎమ్మెల్యే వివాదాస్పద భూముల్లో ఉండి పనులు చేయిస్తుండటంతో గొడవ పెద్దదయ్యింది. 11 ఎకరాల 68 సెంట్లు మాకు సైట్ ఉంది. మా ల్యాండ్ దాన్ని కలుపుకొని కొంత డీఫారం ఉంది. ఆ డీఫారంలోని మొక్కలు ద్రోణంరాజు శ్రీని గారు వేసుకుంటూ పక్కనున్న జిరాయితీలోని మా దాంట్లోనూ కూడా దౌర్జన్యంగా కొంతమంది లేబర్ని వాళ్ళు తీసుకొని గొయ్యి తీసి మామిడి మొక్కలు వేస్తున్నారు. దీని మీద మెజిస్ట్రేట్ కి కంప్లైంట్ ఇచ్చాం. ద్రోణంరాజుపై బాధిత కుటుంబం పెందుర్తి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అటు రెవెన్యూ అధికారులను కూడా ఆశ్రయించారు. దీంతో ద్రోణంరాజు శ్రీనివాస్ పై కేసు నమోదు చేశారు. ఈ వివాదంపై మాజీ ఎమ్మెల్యే స్పందించారు. తిరుమలరాజు నరసింహరాజు గారు అనే వ్యక్తి పోలీస్ స్టేషన్కి వచ్చి రిపోర్ట్ చేశారు. తనకి లక్ష్మీపురం పంచాయతీలో 11 ఎకరాలు జరాయితీ ఉన్నట్టుగా. ఆ 11 ఎకరాల జరాయితీలో ఇప్పుడు మధ్యాహ్నం ఈ సమయానికి ద్రోణంరాజు శ్రీనివాసరావు గారు ఎక్స్ ఎమ్మెల్యే కాంగ్రెస్ వారు ఆక్రమించి మామిడి మొక్కలు వేస్తున్నారని రిపోర్టు. అలాగే ఆయన ఇచ్చిన రిపోర్ట్ని మనం క్రిమినల్ కేసు కింద నమోదు చేసి ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ కూడా వేసి దర్యాప్తు మొదలుపెట్టాము. 40 ఏళ్లుగా తమ అధీనంలో ఉన్న భూముల్లో మాత్రమే సరుగుడు మొక్కలు నాటిస్తున్నట్లు వివరించారు. ఈ భూములపై హక్కుదారులుగా చెబుతున్న వారు ఆధారాలతో వస్తే తిరిగి ఇచ్చేయడానికి అభ్యంతరం లేదంటున్నారు. మరోవైపు ఈ వ్యవహారంపై రెవెన్యూ అధికారులు దృష్టి సారించారు. ఆ మేరకు ఘటనా స్థలంలో విచారణ చేపట్టారు.